చింతామణిని అరెస్టు చేయించి మీనాకు పోల్ ఆర్డర్ వచ్చేలా చేసిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మీనా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇంకప్పుడే కార్ డ్రైవింగ్ కోసం వెళ్ళిన బాలు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు డ్రైవింగ్ పూర్తి చేసుకుని. ఇంటికి వచ్చేసరికి మీనా గదిలో కూర్చుని బాధపడుతూ ఉండడం చూసి, ఏమైంది మీనా, ఎందుకలా బాధపడుతున్నావు, అసలు ఏం జరిగిందని అంతలాగా నువ్వు బాధపడుతూ ఉండడం, నీ మొహంలో ఆ డల్నెస్ నేను ఎప్పుడూ చూడలేదు, ఏం జరిగింది మీనా అని చెప్పనేసరికి, ఏమీ లేదులేండి. లేదు మీనా, ఏదో ఉంది, నువ్వు నిజాన్ని దాస్తున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు, నువ్వెందుకింత బాధపడుతున్నావు, మా ప్రభావతమ్మ ఏమైనా అన్నదా, ఆ లక్షల మింగినోడు లేక ఆ మనోజ్గా ఆ పార్లలమ్మ ఎవరైనా ఏమన్నా అన్నారా అనగానే, ఏం కాదండి, ఒక పని మొదలు పెట్టాక పని పూర్తి కాకుండా ఉండడం కోసం, మనుషులు ఎదుగుతుంటే ఎదవనివ్వకుండా ఉండడం కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారండి అని చెప్పనేసరికి, అదైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా సరే ఒకరు ఎదుగుతున్నారన్నా మరొకరు ఆ ఫీల్డ్లోకి వస్తారన్నా ముందు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు తట్టుకోలేరు. అందుకని ఏదో రకంగా తొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నీ లైఫ్లో నిన్ను ఎదగనివ్వకుండా తొక్కే వాళ్ళు ఎవరున్నారు అనగాని, చింతామణి అనేసరికి, చింతామణ ఆవిడెవరు అనేసరికి, ఆవిడెవరంటే పోల్ ఆర్డర్లు చేస్తుందంట. నేను మొన్న ఒక అక్కడికి వెళ్ళాను కదా ఫంక్షన్ హాల్కి, అక్కడికి తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. నేను తీరామోసి వెళ్తే వాళ్ళు నాకే ఆర్డర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. నేను అన్నింటితోటి తక్కువ వేసుకుంటాను కదా, పెద్దగా ఎక్కువ లాభాలు తీసుకోను కదా. అవును, నువ్వు పెద్దగా వచ్చే అమౌంట్ తీసుకోవు కదా, ఖర్చుల మీద ఏదో కొంచెం తీసుకుంటావంతే అని చెప్పనేసరికి, అవును, అయితే నేను ఎంతైతే తక్కువకు వేశానో ఆవిడ నాకంటే తక్కువ, అట్లీస్ట్ పూలు కూడా రావు దానికి, అంత తక్కువ అమౌంట్ వేసి ఇచ్చింది ఆవిడ. ఇచ్చేసరికి అవతల వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే కస్టమర్ ₹1 ఎక్కడ తగ్గుతుందో అక్కడే చూసుకుంటారు, కానీ క్వాలిటీని క్వాంటిటీని అవి చూసుకోరు కదా. అవును, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆర్డర్ వాళ్ళకే వెళ్ళింది. తీరామోసి ఫంక్షన్ అయిన తర్వాతంట వాళ్ళు నాకు కనిపించారు. సారీ అమ్మ మీనా అని నాకు క్షమాపణ చెప్పారు. ఏమైందండి, ఎందుకు క్షమాపణ చెప్తున్నారు అంటే, నువ్వు ఆ రోజు చెప్పావు ఈ అమౌంట్కి అవ్వదు అని, అయినా సరే ఆవిడ తక్కువకు చేస్తానంద కదా అని మేము కక్కుర్తిపడి, ఎంతైనా తగ్గడంలో తగ్గుతుంది కదా, ఆ అమౌంట్ ఉంటే వేరే దానికి ఉపయోగించవచ్చు కదా అన్న ఉద్దేశంతో మేమేమో ఒప్పుకున్నాము. తీరామోసి చివరికి వచ్చేసరికి రేపు ఫంక్షన్ అనగా ముందు రోజు చెప్తుంది ఆవిడ. అది నైట్ వేరే వాళ్ళకి కాల్ చేసుకుని ఆస్కారం కూడా లేదు. ఆ నైట్ కాల్ చేసి పువ్వుల రేట్లు బాగా పెరిగాయి అని చెప్పి, నువ్వు ఎంతైతే కొటేషన్ చెప్పావో దానికి మరికొంత అమౌంట్ జోడించి చెప్పింది. ఏం చేయగలం, ఏమీ చేయలేము. నీకా ఫోన్ చేయగలమా, ఆ రాత్రిపూట ఫోన్ చేసి తెల్లారేటప్పటికి పువ్వులు కావాలి అంటే నువ్వు మాత్రం అప్పటికప్పుడు ఏం తడుముకుంటావు, ముందుగా మాట్లాడుకోవాలి కదా. మనకు వేరే వాళ్ళు మోసం చేశారని నిన్ను హడావుడి పెట్టలేం కదా అన్న ఉద్దేశంతో చెప్పలేదమ్మా. ఆ చింతామణి ఇంత మోసం చేసింది, వీళ్ళకే కాదు మాకే కాదు చాలామందికి ఇదంతా చేసింది అని చెప్పనేసరికి, అవునా అంతేలేండి అనేసరికి, అనుకుంటున్నా కదమ్మా, వీళ్ళు నన్ను మోసం చేసినందుకు వీళ్ళకి ఇలా తగిన శాస్తి జరిగింది అని అనగానే, లేదండి, ఎవరైనా మీలానే ఆలోచిస్తారు, 100% మీరు చెప్పింది కరెక్టే. ₹1 ఎక్కడ తగ్గుతుందంటే అక్కడే ఇంట్రెస్ట్ చూపిస్తారు, నేను నమ్ముతాను. సరే, ఇంకేమైనా ఉంటే చెప్పండి అనగానే, తప్పకుండానమ్మా, మా తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఏమైనా ఉంటే నీకే ఖచ్చితంగా చెప్తాము అని అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు అని ఈ విషయం అంతా కూడా బాలుకి చెప్తుంది మీనా. అవునా, ఈ చింతామణి అలాంటిదా అనగానే, అలాంటిదేనండి, నిన్నటికి నిన్న ఒకటి అలాగే వచ్చింది. ఆ కళ్యాణ మండపం వాళ్ళని ఏకంగా బెదిరించి ఆర్డర్లు తనకే వచ్చేటట్టు చేస్తాను అని, నేను తీసుకువెళ్ళిన 2 డెమో పీసులు కూడా వాళ్ళ మనుషులతో పెట్టి విరగ్గొట్టించేసిందనేసరికి, ఏంటి మనుషులను పెట్టి విరగ్గొట్టించేయడం ఏంటి మీనా,
అంటే ఇప్పుడు డెమో పీసులు లేవా అనగానే ఎక్కడున్నాయండి నిన్ననే విరగ్గొట్టేశారు అనేసరికి దాన్ని వదిలిపెట్టను అనగానే దాన్ని బలంతో కాదండి యుక్తితో దెబ్బ కొట్టాలి, ఏదొకటి చెయ్యాలి. తను ఇప్పుడు వరకు చేసిన పాపాలే తనకు వెన్నుపోట్లాగా బలంగా దిగాలి అనేసరికి కరెక్ట్గా చెప్పావు మీనా. సరే నువ్వెవరో అన్నావు కదా, వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వు అనేసరికి వాళ్ళ నెంబర్ తీసుకుంటాడు బాలు. తీసుకుని ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఏంటి మీకు కూడా ఇలాగే జరిగిందా అనగానే అవును ఇలాగే జరిగింది అనేసరికి అవునా ఎలా ఇంకెవరున్నారు అనగానే అలా ఇద్దరు ముగ్గురు కలిసి అందరి చేత ఒక కంప్లైంట్లా రాయిస్తాడు. ఎందుకంటే అందరూ బాధపడ్డ వాళ్ళే కదా. ఇంత అమౌంట్ అవుతుంది అనుకున్నారు, ఇంత అమౌంట్ కాస్త ఎంత అమౌంట్ అనేసరికి ఒక్కసారిగా గుండె గుబేలమన్నట్టు అనిపిస్తుంది కదా. సో అందరూ కూడా బాధపడుతూనే కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్లా రాసేసరికి ఆ కంప్లైంట్ పేపర్ని తీసుకుని వస్తాడు బాలు. ఏంటిది అని చెప్పాను కానీ ఏంటా వాళ్ళందరి చేత కంప్లైంట్ ఇప్పించాను, ఇప్పుడు ఈ కంప్లైంట్ ఆధారంగా ఆ చింతామణిని అరెస్ట్ చేయిస్తాను, ఎందుకండి ఇవేమీ వద్దు అనేసరికి ఈలోపు మీనాకు ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో హలో ఎవరండి అనగానే అమ్మ మీనానా, పూల డెకరేషన్ చేస్తావమ్మా అని చెప్పాను కానీ చేస్తానండి అనేసరికి పలానా చోట ఒకసారి రాగలవమ్మా మాట్లాడుకుందాము అనగానే సరేనని ఇంకా బాలుకు చెప్పడంతో బాలు సరే పద వెళ్దాము అంటాడు. అని వీళ్ళు ఇలా బయలుదేరతారు. ఇంకిక్కడ రోహిణి మనోజ్ మధ్య అయితే కొంచెం ఎడమొహం పెడమొహం లాగే ఉంటుంది. ఎందుకంటే ప్రభావతి కొట్టినా మనోజ్ పట్టించుకోలేదు అన్న ఒకే ఒక్క కారణం చేత రోహిణి కొంచెం మనోజ్ని దూరం పెట్టడం, మనోజ్తో మాట్లాడకపోవడం చేస్తూ ఉంటుంది. మనోజ పైకి ఏమీ చెప్పలేకపోతాడు. ఇంకా చింటూ దగ్గరికి వెళ్ళి వాళ్ళమ్మ సుగుణమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది, మీ అత్తగారు నీ ఒంటి మీద చేసుకున్నారా అనగానే అవునమ్మా చాలా గట్టిగానే కొట్టారు, చెంపలు వాయేటట్టు కొట్టారు, ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగనివ్వలేదు అనగానే పచ్చి మంచినీళ్ళు కూడా తాగనివ్వకపోతే మీనా వాళ్ళు చూస్తూ ఊరుకున్నారా, వాళ్ళైనా సరే తీసుకొచ్చి నీ కడుపు నింపే ఉంటారే అని చెప్పనేసరికి అలా ఎలా చెప్పగలుగుతున్నావు, మీనా మనస్తత్వం బాలు మనస్తత్వం నాకు బాగా అర్థమైంది, ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉన్నా ఎదుటి వాళ్ళు బాధల్లో ఉన్న మీనా బాలు చూస్తూ ఊరుకోరు అని నాకు బాగా తెలుసు అంటూ ఇంకా సుగుణమ్మ చెప్తుంది. నీకు నీ కూతురు గురించి ఏమీ తెలియదు కానీ వాళ్ళ గురించి మాత్రం నీకన్నీ బాగానే తెలుస్తాయమ్మా. చూడు రోహిణి, నువ్వు ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకంటే బాలు మీనా చాలా మంచివాళ్ళు, చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు, అది నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడమే కాదు నువ్వు వాళ్ళని గుర్తించాలి. నువ్వెప్పుడు కూడా వాళ్ళని హీనగా ఏదోలా చూస్తూ ఉంటావు కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అది నువ్వు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది అని ఇంకా సుగుణమ్మ కాస్త చెప్తుంది. సర్లే నేను వెళ్తాను అని విద్య దగ్గరికి వెళ్తుంది. ఏంటే ఎక్కడికి వెళ్ళావు అనగానే ఇంకెక్కడికే మా అమ్మ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళడంతో మొదలు పెట్టేసిందే ఆ బాలు మీనాల గురించి అనేసరికి అంతే కదా మరి, బాలు మీనాలు ఎలాంటి వాళ్ళో తెలుసు, నువ్వు తిన్న తర్వాత అక్కడే విషం కక్కితే ఎవరైతే మాత్రం చూస్తూ ఊరుకుంటారు, అదే మాట మీ అమ్మ దగ్గర అనవలసింది. మీ అమ్మే అక్కడ కొట్టుండేది అనగాని ఏంటే నన్ను మా అమ్మ కొట్టాలని అనుకుంటున్నావు, నోర్మివే, మీనా ఎంతో కష్టపడి నీకు టిఫిన్ చేసి తీసుకొస్తే నువ్వు మీనాని అంత మాట అంటావా, తప్పు కదా, పాపమే, ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, మీనా చాలా మంచి అమ్మాయి, అలాంటి మంచి అమ్మాయిని బాధ పెట్టడం అంత మంచి పద్ధతి కాదు, అది గుర్తు పెట్టుకో అని చెప్పి ఇంకా వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత బాలు మీనా బయలుదేరారు కదా. బయలుదేరి ఆ పెద్దతని దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే అక్కడికి చింతామణి వచ్చేసి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఎలా అందుతుందో ఏంటో, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరగబోతుందని, పోల్ ఆర్డర్ ఇవ్వబోతున్నారని ఇన్ఫర్మేషన్ ఉండేసరికి సరే అని అక్కడికి ఏవండి ఆవిడేనండి చింతామణి అంటే అనగానే ఈవిడ అని చెప్పనేసరికి అవును ఈవిడే, మీకు ఇంతకుముందు ఈవిడ తెలుసా అనగానే ఎప్పుడూ చూడలేదు, సరే పద అని చెప్పి వెళ్ళేసరికి నమస్కారం అండి అనగానే మీరు ఫోన్ చేశారు నేనే మీనా అనగానే అవునమ్మా నువ్వేనా మీనా, సరే
మేము ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నాము. అందుకు ఆ ఫంక్షన్కి తగ్గట్టు పూల ఆర్డర్ నీకే ఇవ్వాలని నాకు తెలిసిన వాళ్ళు చెప్తే నీ నెంబర్కి నేను కాల్ చేశాను అని చెప్పనేసరికి, అవునా సరేనండి, మీకు ఏ టైప్ డెకరేషన్స్ కావాలి ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అనగానే, అదేంటండి ఫస్ట్ నేను వచ్చాను కదా, మరి నాతో మాట్లాడకుండా తనతో మాట్లాడుతున్నారు, ఈ ఫీల్డ్లో ఉన్నది నేను, ముందు నుంచి పోల్ ఆర్డర్సు ఎలాంటి పోలో డెకరేషన్స్ ఏవైనా చేసేది నేనే కదా, మరి మీరు తనని పిలిచి ఆర్డర్స్ ఎలా ఇస్తామనుకుంటున్నారు, ఏ రకంగా పోల్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారు అంటూ చింతామణి గొడవ చేయడం మొదలు పెడుతుంది. అదేంటమ్మా, మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటాం తప్ప మీకు ఇవ్వాలని రూల్ ఏమీ లేదు కదా, మాకు ఎక్కడ తగిలితే అక్కడ ఇస్తాము అనేసరికి, అయితే ఇస్టిమేషన్ ఇస్తాను అనేసరికి, చాలమ్మా నువ్వు నీ ఇస్టిమేషన్ ఇచ్చింది చాలు, నేను చాలా మంది దగ్గర ఎంక్వైరీ చేశాను, మీనా ఒక పోల్ ఆర్డరే చేసి ఉండొచ్చు కానీ చాలా పర్ఫెక్ట్గా అనుకున్నట్టుగానే వచ్చింది, ప్లస్ అమౌంట్ కూడా తక్కువకి వచ్చింది. నాకు డబ్బు సమస్య కాదు, కానీ నీలాంటి వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బాలు అని చెప్పనేసరికి, సార్ చెప్పండి అనగానే, నువ్వు అందరి దగ్గర తీసుకుని కంప్లైంట్ లెటర్ ఏదో రాసావంట కదా, ఏదా కంప్లైంట్ లెటరు అనేసరికి, ఇదిగోండి సార్ అనగానే వెంటనే ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తాడు. కాల్ చేసేసరికి ఇన్స్పెక్టర్ కాస్త రానే వస్తాడు. రావడంతో చెప్పండి సార్ అని చెప్పనేసరికి, నేను ఒకళ్ళ గురించి చెప్పాను కదా, ఆ అమ్మాయి ఈవిడ పేరు చింతామణి అనేసరికి, ప్రాబ్లం ఏంటి సార్ అనగానే, ఒక్కసారి కంప్లైంట్ లెటర్ చూసుకోండి మీకే తెలుస్తుందని ఆ కంప్లైంట్ లెటర్ని కాస్త వాళ్ళ చేతిలో పెడతారు. పెట్టి మొత్తం అంతా చదివి, ఇప్పుడు కూడా ఈవిడ అదే ప్రాసెస్ చేయడానికి వచ్చింది, ఇస్టిమేషన్ ఇస్తుందంట. ఇప్పుడు ఇస్టిమేషన్ ఎలా ఇస్తుందో చెప్పనా ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి కరెక్ట్గా అనుకున్నంత రేటుకి ఇచ్చి అమౌంట్ ఏమీ తగ్గించడం కుదరదు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఈవిడేం చేస్తుందంటే, ఈ అమ్మాయి చెప్పిన రేటు కంటే సగం రేటుకి ఇస్తుంది. అంటే ఆ అమౌంట్కి పువ్వులు కూడా రావన్నట్టు. పువ్వులు కూడా రావు, కానీ ఎదటి వాళ్ళకి ఎలా ఉంటుంది, ₹1 ఎక్కడ తగ్గితే అక్కడే బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళకి ఈ అమ్మాయి చెప్పే అమౌంట్ ఎక్కువ అనిపిస్తుంది, ఆవిడ చెప్పే అమౌంట్ తక్కువ అనిపిస్తుంది. సో ఎందుకంటే ప్రాపర్గా ఆవిడని చూస్ చేసుకుంటారు. ఎక్కడ ఈవిడి బిజినెస్ స్ట్రాటజీ ఉపయోగిస్తుంది ఏంటంటే, రేపు మార్నింగ్ ఫంక్షన్ అనగా ముందు రోజు ఫోన్ చేసి, సార్ ఇంత అమౌంట్ అవుతుంది ఈ డెకరేషన్ కోసం ఇంత అమౌంట్ అయిన తర్వాత పువ్వులు అవన్నీ తెచ్చుకోవాలంటే కాస్ట్ పెరిగింది, మీ ఇష్టం ఉంటే చేస్తాను లేకపోతే లేదు అన్నట్టు చెప్తుంది. అంటే పీక మీద కత్తి పెట్టినట్టుగా. అలా చెప్తే ఇంకేం చేస్తారు, కస్టమర్లు ఎవరైనా ఏం చేయగలరు. ఇప్పుడు తెల్లవారితే ఫంక్షను, అలాంటి సమయంలో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. అందుకోసమే ఆవిడ అలా బిజినెస్ స్ట్రాటజీ చేస్తుంది. అలా బాధింపబడ్డ వాళ్ళు 4-5 ఉన్నారు. ఆ 4-5 చేత ఈ బాలు కంప్లైంట్ ఇప్పించాడు. ఇదిగో కంప్లైంట్ పేపరు అని చెప్పి కంప్లైంట్ పేపర్ వాళ్ళ చేతిలో పెట్టారు కదా, అదంతా కూడా చూస్తారు. చూసిన తర్వాత, సరే సార్ మీరే కంప్లైంట్ ఇచ్చారు కదా మేడం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామనగానే, ఏం తప్పు చేశానని అరెస్ట్ చేస్తారు, అదేంటి కంప్లైంట్లో క్లియర్గా ఉంది కదా, మీరు ముందు ఒకటి చెప్పి తర్వాత ఒకటి చేయడం మోసమే కదా, మోసం చేస్తే అరెస్ట్ చేసే హక్కు మాకుంది, వాళ్ళందరూ కూడా కంప్లైంట్స్ ఇచ్చారు, వాళ్ళ సంతకాలు కూడా కింద ఉన్నాయి, అంతా కలిసే ఒకే కంప్లైంట్లో ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, రండి మేడం అని చెప్పనేసరికి, ఏంటి మీనా నా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడమే కాక నన్ను ఈ రకంగా తొలగిద్దామనుకుంటున్నావా అనగానే, చూడండి మేడం, నేను ఎవరిని మోసం చేయాలనుకునే వ్యక్తిని కాదు, మీరే మోసం చేయాలనుకుని ఇదంతా చేశారు, లేదంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా సమస్య, ఎవరికి వచ్చిన ఆర్డర్స్ వాళ్ళు తీసుకుని హ్యాపీగా ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకునే వాళ్ళం, కానీ మీరు మీ స్ట్రాటజీని ఉపయోగించి మీ తెలివితేటల్ని బాగా పదునుగా వాడి ఇలాంటి స్థితికి మీరే వచ్చారు అనేసరికి, సార్ ఇంకో ఆ పక్క కుర్రోడిని కూడా
అరెస్ట్ చేయండి సార్. నేను డెమో పీసులు అవి సెట్ చేసుకుంటే ఆ డెమో పీసులు ఇతను ఇంకొక అతనితో కలిసి మొత్తం విరగ్గొట్టారు. ఇదంతా చేయించింది ఈ చింతామణియే. పక్క వాళ్ళు ఎవరు ఈ ఫీల్డ్లోకి వస్తుంటే ఈవిడ రానివ్వద్దు, ఎవరి కష్టం వాళ్ళది అని అనుకోదు, ఏదైనా సరే కావాలనే చేస్తుంది అంటూ మాట్లాడేసరికి, అది కాదు అనేసరికి, ఏది కాదు, ఏదైనా సరే మీరు పోలీస్ స్టేషన్లో చెప్పుకోండి, ఇంకా మీ దగ్గర పక్కా సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళ చేత కూడా ఎంక్వైరీ చేయించి మొత్తం విషయాలన్నీ బయట పెట్టించి మీకు శిక్ష పడేటట్టు ఖచ్చితంగా చేస్తాము. చాలా థ్యాంక్స్ సార్, వెళ్ళొస్తాము అని చెప్పి పోలీసులు కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. అమ్మ మీనా అని చెప్పాను కానీ చెప్పండి సార్ అనేసరికి, చెప్పమ్మా ఎంత అవుతుంది ఏంటి అనగాని, మీకు ఏ టైప్ డెకరేషన్లు కావాలో చూడండి సార్ అంటూ ఫోన్ ఇచ్చి ఫోన్లో కాస్త చూసుకోమంటుంది. ఇది అయ్యేసరికి ఇది ఎంత అవుతుంది సార్ అని చెప్పాను కానీ, సరేనమ్మా చేసేసే అనేసరికి, చాలా థ్యాంక్స్ సార్ నాకు ఇంత హెల్ప్ చేసినందుకు అనగానే, అయ్యో మీనా ఇంత హెల్ప్ చేసినందుకు కాదు, ఇలాంటి వాళ్ళని మనం ఎప్పటికప్పుడు అనగ తొక్కాలి మీనా, లేదంటే చాలా కష్టం, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసమనే చెప్తున్నాను, మీరు ఇవన్నీ కూడా ఆలోచించుకుని నేను కంప్లైంట్ ఇవ్వాలని ముందుగా బాలుతో మాట్లాడాను. బాలు అంటే ఆయన మీకు ముందే తెలుసా అనగానే, ముందే తెలుసు, మీరు నాకు చెప్పలేదండి అనేసరికి, సర్ప్రైజ్గా ఉంటుందని నేనే చెప్పలేదు మీనా, నేను బాలు కస్టమర్ని, అందుకే బాలు నన్ను ఇలాగా ప్రాబ్లం వచ్చింది సార్ అనగాని, ఇలా వాళ్ళందరి చేత కంప్లైంట్ తీసుకోమని చెప్పి నేను బాలుకి సలహా ఇవ్వడం వల్లే బాలు ఇదంతా చేశాడు అంటూ ఇంకా పెద్ద ఆయన చెప్తాడు. చెప్పేసరికి, సరే అమ్మ మీనా ఈ చెక్ తీసుకో అని చెక్ని కాస్త అతను ఇస్తాడు అడ్వాన్స్ కింద. ఇంకా చెక్ తీసుకుని మీనా బయటకు వచ్చి బాలుని హగ్ చేసుకుంటుంది. చాలా థ్యాంక్స్ అండి, భర్త అంటే భార్యకు ఎప్పుడూ సపోర్ట్గా ఉండాలి, మీరు నాకు ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటారు, మీ బలము మీ బలహీనత రెండూ నేనే, మీరు నాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటే నేను దేనికైనా సరే ముందుకు అడిగేస్తాను. ఆ చింతామణి గురించి ఇంతకు ముందే మీకు చెప్పాలని అనుకున్నాను, చెప్పడం కుదరలేదు అంతే, అంతకు మించి ఏమీ లేదు అంటూ మాట్లాడేసరికి, సరే మీనా పద ఇంటికి వెళ్దామని ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇంకా అలా ఇంటికి వచ్చేసిన తర్వాత సత్యానికి జరిగిన విషయం అంతా కూడా చెప్తారు. అవునా, మంచి పని చేసావరా బాలు, అసలు ఎవరా చింతామణి అనగానే, ఎవరో ఉందిలే నాన్న అని చెప్పనేసరికి, సర్లే అమ్మ మీనా నువ్వు ఇలాగే గొప్ప స్థాయికి వెళ్ళాలమ్మా, అలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డొచ్చినా ఎంతమంది అనగ తొక్కాలనుకున్నా పైకి లేవడమే మన పని. నువ్వు ఎప్పుడైనా ఒక విత్తనాన్ని భూమిలో వేసినప్పుడు చూసావా, ఆ విత్తనం పైకి లేవడానికి ఎన్నో మట్టి బెడ్డలు అడ్డొస్తూ ఉంటాయి, వాటన్నింటినీ చీల్చుకుని ఆ విత్తనం మొలకెత్తి పైకి అలా వికచిస్తూ ఉంటుంది. ఎంత సంతోషంగా ఉంటుంది. ఒక మనిషి కింద పడ్డవాడు పైకి లేవాలి అంటే ఖచ్చితంగా ఏదో రకంగా ఇలా అనగ తొక్కడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా తప్పించుకుని ముందుకు వెళ్ళిపోతూ సాగిపోతూ ఉండాలి అని చెప్పి ఇంకా సత్యం ఇదంతా చెప్తాడు. చెప్పేసరికి, అలాగే మావయ్య అని చెప్పాను కానీ, ఇంతకీ మీరు ఆఫీస్కి వెళ్ళారా, ఫర్నిచర్ షాప్కి వెళ్ళారా అని చెప్పాను కానీ, వెళ్ళానమ్మా మీనా అని చెప్పనేసరికి, అయినా మనం ఉంటే బాగుండేదండి, సరే నాన్ని వేళ కేవలం ఫర్నిచర్ షాప్కి వెళ్ళొచ్చారు, రేపే కదా ఓనర్ సీట్లో కూర్చోబెట్టేది, రేపు ఖచ్చితంగా మనం దగ్గరుండే ఓనర్ సీట్లో కూర్చోపెడదాం మీనా అంటూ చెప్పేసేసరికి, సరేనండి అంటూ ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత ప్రభావతి రోహిణితో నార్మల్గా అయితే మాట్లాడుతుంది కానీ, ఎందుకంటే ఇటు కామాక్షి మీనా పెట్టిన భయం వల్ల ఎక్కడ మలేషియా వెళ్ళిపోతుందా అన్న భయంతోనే మాట్లాడుతుందే తప్ప నార్మల్గా అయితే మాట్లాడకపోవడంతో, ఏ ఏంటత్తయ్య నా మీద ఇంకా కోపం పోలేదాను కానీ నీ మీద కోపం పోతుందని ఎవరన్నారు, నీ మీద నేను ఎప్పటికీ కోపాన్ని తగ్గించుకోలేను, నువ్వు నన్ను మోసం చేశావు, అందరితోనూ తల్లి లాంటిది అంటూ చెప్తున్నవే తప్ప నేను నీకు తల్లి లాంటిదాన్నని నువ్వు అసలు అనుకున్నావా, అలా అనుకున్న దానివైతే ఖచ్చితంగా నాకు చెప్తావు, నాకు చెప్పలేదు, మనోజ్ ఎలాగా చెప్పలేదు, నువ్వైనా సరే నాకు ఆ విషయం చెప్పాలి కదా,
మీ కడుపున పుట్టిన బిడ్డే మీకు చెప్పలేనప్పుడు నేను చెప్పలేదని ఎలా అంటారు అత్తయ్య అనగానే, నువ్వు అంత దారుణంగా నా కొడుకును మ్యానిపులేట్ చేసావన్నమాట. నేను ఏం చేసినా ఇదంతా చేసినా మీ చేత తన్నులు తిన్నా మీ అబ్బాయి కోసమే. నేను మీ అబ్బాయి కోసం ఇదంతా చేశాను అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. మీరు నన్ను నమ్మడం లేదు. మీరు పదే పదే ఇదే మాట మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. అయినా నేను ఏం తప్పు చేశానని మీరు నన్ను ఒక దోషిలా చూస్తున్నారు. నేను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. తప్పు చేయాలన్న ఆలోచన కూడా నాకు లేదు. మీరు కావాలని ఇదంతా చూస్తున్నారు అంటూ మాట్లాడేసరికి, అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు అత్తయ్య, ఏది కాదు, నేను అంత తప్పు ఏం చేసేసాను? మీ అబ్బాయి గురించే కదా నేను ఆలోచించాను. మరి నేను మీ అబ్బాయి గురించి ఆలోచించి ఇదంతా చేస్తే మీరేమో చివరాఖరికి నా మీదే నింద మోపుతున్నారు. నేనే ఏదో తప్పు చేశాను అన్నట్టు నా మీదే నింద మోపుతూ నన్నే మాటలంటున్నారు. అప్పుడు నేను ఇంక ఏం చేయాలి అత్తయ్య అని చెప్పి మాట్లాడేసరికి, అంటే నువ్వు తప్పు చేయలేదు, మేమే తప్పు చేశాము అంటున్నావా? అత్తయ్య, నేను మిమ్మల్ని అలా అన్న మాట అబద్ధం. అర్థమవుతుందా? నేను ఎప్పుడూ కూడా ఎవరిని ఏమీ అనవలసిన అవసరం నాకు లేదు. నేను మీకు చెప్పకపోవడం వెనుక కారణం ఏంటి? చెప్పే అవకాశం లేదు కాబట్టి, చెప్పడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి. అందుకే, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. అది మీరు అర్థం చేసుకోకుండా నన్నే తప్పుపడుతూ నన్నే మాటలంటూ ఉంటే నేను చాలా కష్టపడాలి, చాలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది అనేసరికి, ఏమో రోహిణి, నువ్వు నాకు అబద్ధం చెప్పావు, మోసం చేశావు, అది మాత్రమే నేను గమనించగలను. అంతే తప్ప ఇంకా నేను ఏమీ చేయలేను అంటూ మాట్లాడేసరికి, ఇంక ఇవన్నీ విన్న తర్వాత, ఎల్లు రోహిణి, నీకేమన్నా పనుంటే చూసుకో, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు అని ప్రభావతి అక్కడి నుంచి రోహిణిని పంపించేస్తుంది. అత్తయ్యకి కోపం పోవాలి, కోపం తగ్గాలి అంటే నేనే ఏదొకటి చెయ్యాలి. లేదంటే అత్తయ్యకి కోపం ఎప్పటికీ ఎలానే ఉండిపోతుంది. రేపన్న రోజున నా విషయాలు బయటపడినా ఈవిడ ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఉంటుంది. నేను ఆ కోపం తగ్గేటట్టు ఏదొకటి చెయ్యాల్సిన పరిస్థితి వస్తుంది అని ఇంకా రోహిణి కాస్త అనుకుంటుంది. ఏంటి రోహిణి, మా అమ్మతో మాట్లాడడానికి వెళ్ళావు, మాట్లాడేవా అనగానే, మీ అమ్మగారికి నిజం చెప్పలేదని మీ అమ్మగారు బాధపడ్డారు, నేను నమ్ముతాను. కానీ నువ్వు నన్ను మోసం చేసావు మనోజ్. నీతో మాత్రం ఎప్పటికీ మాట్లాడేది లేదు. నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అనగానే, అదేంటి రోహిణి, మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి నన్నే అంటున్నావు? నేనంత కాని తప్పు ఏం చేశాను? మా అమ్మ కొడుతూ ఉంటే నాకు మాత్రం భయమేదా? మా అమ్మ ఆ క్షణంలో ఎంత ఆవేశంగా ఉందో చూసావు కదా. ఆ ఆవేశాన్ని నేను ఎలా కంట్రోల్ చేయగలను రోహిణి? అది నువ్వు అర్థం చేసుకోవడం మానేసి నన్నే తప్పు పడుతూ ఉంటే నేనేం చేయాలి? నన్ను కొంచెం కాకపోతే కొంచెమైనా అర్థం చేసుకో, నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకో రోహిణి అనేసరికి, ఎంతసేపు నేనే అర్థం చేసుకోవాలి అంతే కదా. నువ్వైతే ఏమీ అర్థం చేసుకోవు, నువ్వు మాత్రం నార్మల్గా ఉంటావు. నేనే ప్రతి ఒక్కటి అర్థం చేసుకుని ప్రతి ఒక్కటి నేనే చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వైతే సైలెంట్గా ఊరుకుంటావా అనగానే, నేను అలా అనలేదు కదా అని చెప్పనేసరికి, నువ్వు ఎలా ఉన్నా అదే వస్తుందిలే మనోజ్, ఇంక వదిలేసే. ఇంకా నీకు నాకు వాదన అనవసరం. కొన్ని రోజులు నన్ను ఇలా ఒంటరిగా వదిలేసే. భార్యాభర్తల్లా గదిలో ఉంటామంతే. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అనేసరికి, అలా ఎలా కుదురుతుంది రోహిణి? భార్యాభర్తల్లా ఉంటాము అంటే ఏంటి అర్థం? అలా ఎలా ఉండగలుగుతాము? ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకుని ఒకరి గురించి ఒకరు ఆచరణలో పెట్టుకోవాలి కదా. మరి అవేమీ ఆలోచించకుండా నువ్వు ఎవరి పని వాళ్ళదే అన్నట్టు ఎలా మాట్లాడగలుగుతున్నావు రోహిణి అంటూ మాట్లాడేసరికి, అంటే నాదే తప్పు, నేనే తప్పు చేశాను అని నీ ఉద్దేశమా అనేసరికి, నేను ఆ ఉద్దేశంతో అనలేదని ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా నువ్వు పదే పదే అలానే అంటుంటే నేనేం చేయలేను. నాకు నువ్వు చేసిన పని నచ్చలేదు, బాధ కలిగింది, అందుకే చెప్పాను. బాధ కలిగింది కాబట్టే కొన్ని రోజులు నన్ను ఒంటరిగా వదిలేసే, నా పని నేను చూసుకుంటాను, తర్వాత విషయం తర్వాత చూద్దామని చెప్పా. అది అర్థం చేసుకో, పదే పదే ఇదే ఆలోచించొద్దు అని చెప్పి రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా
బాలు మీనా చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్ వచ్చింది కదా. సో పోల్ ఆర్డర్ రావడంతో ఇంకా మీనా బాలు చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా జైల్లో ఉన్న చింతామణి మాత్రం ఈ అవమాన భారాన్ని తట్టుకోలేకపోతుంది. నాకు ఇంత అవమానం జరిగింది, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టను. నాకింత అవమానం చేసి నన్ను జైల్లో పెట్టిన వాళ్ళు ఇంతవరకు లేరు. కానీ వీళ్ళు నన్ను జైల్లో పెడతారా? వీళ్ళు నన్ను ఇంత మోసం చేస్తారా? ఫీల్డ్లోకి రావడమే కాకుండా ఈ చింతామణి జోలికొస్తే వాళ్ళకి ఎలాంటి శాస్తి జరుగుతుందో అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళకి చింతామణి అంటే ఏంటో తెలియాలి అని చెప్పి చింతామణి వెంటనే ఇంకా వాళ్ళ మనిషి ఒకడొస్తే వాడికి చెవులో ఏదో చెప్తుంది. మరి రోహిణిని మీనా బాలులను చింతామణి ఏం చేయడానికి ప్లాన్ చేస్తుంది? మరి ఆ ప్లాన్లో బాలు ఎలా తన భార్యను కాపాడుకుంటాడు చూద్దాం. మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.